పర్యాటక రంగంలో కృష్ణా జిల్లాను రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. కూచిపూడి నృత్యాన్ని భావితరాలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మంగినపూడి బీచ్ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు సుమారు 84 ఎకరాలను టూరిజం శాఖకు కేటాయిస్తామని వెల్లడించారు. ఇటీవలే జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూచిపూడిని సమగ్ర అభివృద్ధి చేసేదానికి చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయడం అందరికీ తెలిసింది. దాంట్లో భాగంగా కూచిపూడి అంటే పామరు శాసనసభ్యులు కుమార్ రాజా గారు నేను ఫస్ట్ ఏం చేయొచ్చు అని ప్రిలిమినరీగా మనం మాట్లాడుకుని టూరిజం డిపార్ట్మెంట్ని మళ్ళీ కూచిపూడిలో ఉన్న కూచిపూడి పెద్దలందరితోనూ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో మీటింగ్లో భాగంగా మనము కూచిపూడిలో ఏదైనా హెరిటేజ్ హోమ్ స్టే చేసేది ఉండొచ్చు, లేదు అంటే కూచిపూడిలో మళ్ళీ ఇప్పుడు యూనివర్సిటీ ఒకటి ఉంది, యాక్చువల్లీ దానికి అడ్మిషన్స్లో కొంచెం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి చర్యలు చేపడుతున్నాము. అంతేకాకుండా ఇప్పుడు కూచిపూడికి ఉన్న కాస్ట్యూమ్స్ కానీ జ్యువెల్స్ కానీ గెజ్జెలు కానీ ఇవన్నీ దానికి కూడా చాలా డిమాండ్ ఉంది. యాక్చువల్లీ దాన్ని మనము మన డిఆర్డిఏ ద్వారా లోకలీ కూచిపూడిలో ఉన్న మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి దానికి పంపించేదానికి కూడాను చర్యలు చేపట్టాలి అని నిర్ణయం తీసుకున్నాం. మనకు హైదరాబాద్కి విజయవాడకి ఎంత నియరెస్ట్ బీచ్ మంగినపూడినే అయ్యింది కనుక యాక్చువల్లీ అక్కడ మనము వచ్చే టూరిస్టులకి ప్రాథమికంగా ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలనే దాని గురించి ప్రణాళిక సిద్ధం చేశాము. ఢిల్లీలో ఉన్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మనం బందర్ కోట మళ్ళీ డచ్ సిమెట్రీ ఏముంది దీన్ని కాంప్రహెన్సివ్గా డెవలప్ చేసేదానికి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ లేఖ పంపిస్తున్నాం యాక్చువల్లీ.